నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన శ్రీ బండి వీరయ్య గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 30 సంవత్సరాలుగా బీర పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఛానల్ ద్వారా బీర పంటను నేరుగా విత్తుకోవటము, అదేవిధంగా బెండ పంట పైన తీగలను పాకిస్తూ బీర పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారన్న వివరాలు, వారు పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ పద్ధతులు, అదేవిధంగా దిగుబడి, కోత, ఖర్చు, ఆదాయాల గురించి పూర్తిగా వివరిస్తారు. ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి. బెండలో బీర సాగు చేస్తూ ఉంటామండి. సాధారణంగా బీర సాగు 2 విధాలుగా చేస్తామండి. ఒకటి బెండలో పెడతామండి. రెండో పద్ధతి నేల మీద సాళ్ళు తోలేసి సాళ్ళ ప్రకారంగా నీళ్లు పారించుకొని మొలకిస్తామండి. అది ఎలాగంటే నేల మీద పెట్టినప్పుడు దుక్కి మొక్కజొన్న అయిపోయిన తర్వాత బీర సాగు చేస్తూ ఉంటాము. దాన్ని దుక్కి చేసిన తర్వాత సాళ్ళు తోలేసి ఒక 2 గజాల ఎడల్పు పెట్టేసి గజంన్నరకు ఒకటి పాదు పెట్టేసి నీళ్ళు పెట్టేస్తామండి. అది 4 నుంచి 5 రోజుల్లో మొలకొస్తుంది. మొలకొచ్చినాక అది మామూలుగా జూన్ జూలై ఇస్తామండి. జూన్ జూలై ఇస్తే 3 నెలల పంటకాలం అయిపోతూ ఉంటుంది. దానికి మధ్యలో ఎండు తెగులు మామూలుగా మెత్తదనం మందులు కడతా ఉండేవండి. దానికి పల్లాకు తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. దాన్ని బట్టి మొదట్లో ట్రైకోడర్మా విరిడితో శుద్ధి చేస్తామండి. బీర సాగులోకి వచ్చేసేసరికండి మేము ఎక్కువగా నాట్లే తీసుకుంటాము. నాటు రకం దగ్గరగా అడుగు సైజు కూడా వస్తుందండి. 1 ఎకరం సాగు చేయటానికి 2 మానికలు విత్తనాలు పెడతామండి. పాదులు లెక్కేసి గజంన్నరకు అట్లా పెడతామండి. మామూలుగా నేల మీద పెట్టేది. దాన్ని 15 రోజులకి మళ్ళీ పులకతడిగా ఇచ్చుకుంటాము. ఈ మధ్యలో తెగులు మందులు ప్లస్ పచ్చపురుగు ఇట్లాంటి తగులుతూ ఉంటాయండి. దాన్ని బట్టి చూసుకొని మందులు కొట్టుకుంటూ ఉంటాము. ఈ నాటు రకం 70 రోజుల పంట అండి. 35 రోజులకి కటింగ్కి వస్తుందండి. 35 రోజులకు వచ్చిన కాడి నుంచి 2 రోజులకు ఒకసారి కటింగ్ చేయాల్సి ఉంటుంది. మేమైతే బెండ వేస్తామండి. బెండ వేసిన తర్వాత ఆకురాల్చే సమయానికి విత్తనాలు పెట్టేసుకుంటాం. మళ్ళీ సాలు పెట్టి సాలు పెడతాము. ఆకురాల్చే సమయానికి వచ్చేసి సెప్టెంబరు ఆ టైంలో ఆకురాల్చిద్దండి. ఆ ఆకురాల్చిన తర్వాత ఆ సాలు పెట్టి సాలు అడుగుకి 2 విత్తనాలు చొప్పున పెడతాము. దాన్ని బట్టి 15 రోజులకి మళ్ళీ దానికి మందు ఇవ్వటం. బెండలో సాగండి మామూలుగా అయితే ఆకురాల్చే సమయం చూసి దానికి విత్తనాలు పెడతామండి. సాలు పెట్టి సాలు పెడతాము. సాలు పెట్టి సాలు పెట్టినప్పుడు 2 సాళ్ళకి కలిపి తర్వాత పాదులు పెరిగిన తర్వాత మెలేయటం జరుగుద్ది. మామూలుగా మేమేం చేస్తామంటే పొడి చేసేసి విత్తనాలు పెట్టిన తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత గడ్డి మందు కొడతామండి. గ్రైసిల్ అనేది ఎంత గడ్డి ఉండా చచ్చిపోతుందండి. అది చచ్చిపోయిన తర్వాత 3వ రోజు నుంచి 4వ రోజు మొలకొస్తుందండి. మొలకొచ్చిన తర్వాత శుభ్రంగా ఉంటుంది. దాన్ని బట్టి మేము పురుగు మందులు ఇట్లాంటివి చూసుకుంటాం. అది ఏమొస్తుందంటే దానికి పచ్చపురుగు అనేది ముందు వస్తుందండి. ముందుగా ఆ పచ్చపురుగుకి కుర్రపాను, నోకరాను ఇట్లాంటివి తేలిక కొడతామండి. బాగా తెగులు ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు కస్టోడియా, అగ్రోమిన్ మ్యాక్స్ ఈ వాడేస్తూ ఉంటామండి. అది 35 నుంచి 40 రోజుల్లో కటింగ్ వస్తుందండి. వచ్చిన తర్వాత అది 75 రోజుల పంట. దాన్ని 2 రోజులకు ఒకసారి ఆగేసి మార్కెట్ అది కూడా మాకు సెలవులు కూడా ఉంటాయండి. విజయవాడ వెళ్ళేటప్పటికి ఆదివారం సెలవు అవుతుంది. అందుకనికి వేరే సెలవు రోజు ఉంటుంది. దాన్ని బట్టి మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటామండి. ఎరువులకు వచ్చేసరికి 15 నుంచి 20 రోజుల లోపల తడి పెడతాం కదండి. ఆ తడిలో డిఏపి, యూరియా కొద్దిగా ఒక 25 కేజీల మందం ఇచ్చుకుంటామండి. ఎకరానికి పొటాష్ కూడా కలుపుతామండి. అది మొక్క మీద పడకుండా ఒక బెత్తడి ఎడంగా వేసుకుంటామండి. దానివల్ల మొక్క ఎండిపోకుండా ఉంటుంది. మందు పవర్ తగిలినా కానీ ఒక్కొక్కసారి ఎండిపోద్దా ఉంటుందండి. దానికి పైన మల్టీకే కొట్టుకున్నా ఏమవుదు. మల్టీకే కొడతామండి. అది కూడా మార్కెట్ అందుబాటులో ఉండి రేటు బాగుంటేనే ఇది అవుద్ది. అది 35 నుంచి 40 వేలు దాకా ఉంటుందండి. ఏదన్నా కానీ మార్కెట్ కరెక్ట్గా మనకి అందుబాటులోకి ఉంటే దానివల్ల లాభం పొందటం జరుగుతుంది. ఏదన్నా మార్కెట్ డౌన్ అయ్యి మార్కెట్ లేనప్పుడు మనం పెట్టిన పెట్టుబడి వరకే వస్తూ ఉంటుంది అండి. బీరకు వచ్చేసరికేనండి అది మామూలుగా 35 రోజుల నుంచి 40 రోజులు వస్తుంది అన్నానుగా. దానివల్ల 1 ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 బ్యాగులు అవుద్దండి. ఒక బ్యాగ్కి వచ్చేసి 40 నుంచి 50 కేజీల వరకు ఉంటుంది. అది
7 కటింగ్ల వరకు బాగానే ఉంటుందండి. 8వ కటింగ్ వచ్చేసరికి 10 కటింగ్ల వరకు వస్తుంది అసలు. అది 8 కటింగ్ల వరకు ఇబ్బంది ఉండదు. తర్వాత మనం తొక్కి చేయటం వల్ల పంట కూడా కొద్దిగా పాడవుతూ ఉంటుంది, తీగ ఇట్లాంటిది. 10 కటింగ్లు అంటే దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఆ విధంగా మేము బీర సాగు చేస్తూ ఉంటామండి. తీగలు పైకి ఎక్కి కింద నేల మీద దానికి కాడు కూడా బెండ సాగు మీద బీర అంటే బాగుంటుందండి. బెండ పైన బీర సాగు రోజులు కూడా మనకి ఒక 20 రోజులు రికవర్ అవుద్దండి ముందుగా. దానివల్ల ఖర్చు తగ్గుద్ది, ఈ దుక్కి ఖర్చు కూడా తగ్గుద్ది. దాని మీద ఒక బెండగా చేసిన ఖర్చే వ్యవసాయ ఖర్చు రెండో బీర పంటకు కూడా ఉపయోగపడుతూ ఉంటుందండి. దానివల్ల ఒక 5-6 వేలు దుక్కి ఖర్చు తగ్గిపోతూ ఉంటుందండి దాని మీద. దాంతో పాటు మార్కెట్లో కూడా బాగా కార్తీక మాసం ఇట్లాంటివి చూసుకొని వచ్చేటట్టుగా చూసుకుంటామండి. అప్పుడు రేట్లు కూడా కొంచెం ఇంప్రూవ్గా ఉంటాయి, బాగుంటాయి. అప్పుడు మాకు సేఫ్టీగా ఉంటుందండి. అందుకని మేము బెండ పైన ఈ బీర సాగు చేసి అధిక దిగుబడులు పొందుతూ ఉన్నామండి. బండి వీరయ్య గారు సాగు చేస్తున్న నాటు రకం బీర సాగు గురించి, ఆ సాగులో పాటిస్తున్నటువంటి పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి, దిగుబడులు, ఖర్చు, ఆదాయము, అదేవిధంగా మార్కెట్ విధానాల గురించి, బీర పంటలో పాటించవలసిన నీటి తడులు, ఎరువుల యాజమాన్యం గురించి, సస్యరక్షణ పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.